అయ్యి బాబోయ్, కారు సూటు బూటు. వెళ్ళి పోసుకుపా అన్నయ్య. కారేంటి, సూట్ ఏంటి, బూట్ ఏంటి? నాకు బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. ఉద్యోగమా? అయ్యి బాబు చెప్పేంట్రా అన్నా. అమ్మాయి తయారు, తొందరగా రండి, అన్నకి ఉద్యోగం వచ్చినట్ట. ఆగు, ఇందులో కూర్చోవాలరా. భలే భలే. చిన్నాడా, నువ్వు చెప్పింది నిజమేనా? ఒట్టు. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, ఇన్నాళ్ళకు మా కష్టాలు గట్టెక్కాయనమాట. అబ్బా, ఈ డ్రెస్ నువ్వు ఎంత బాగున్నావునయ్యా. ఇట ఏం పక్కనవునయ్యా. ఊరుకోమంటుంటాను. పెద్దోడా, నాకు తెలియని పాయింట్ ఒకటి ఉంది. నువ్వు రాసిన పరీక్షల్లో పాస్ అయ్యేవో లేదో నీకు తెలియదు, ఫెయిల్ అవుతావేమో నా కొడుకునికి తెలియదు. అయ్యోళ్ళకి అప్లికేషన్ ఎట్లేదు, కిందోళ్ళకి లంచాలి లేదు. భారత పౌరుడిగా అడుగుతున్నాను, బదులు చెప్పు. అదృష్టం కలిసి వచ్చిన వాడికి ఏ అప్లికేషన్ అక్కర్లేదు. అది గది అదృష్టం అంటే మా అన్నయ్యదే. అన్నయ్య, ఏ ఉద్యోగం రా? సత్యమూర్తి గారి ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ గా ఉండమని ఆయనే స్వయంగా పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు. అయ్య బాబోయ్, జీతం 300 ఉంటుందా? ఇన్సల్ట్. మా ఫ్యాక్టరీ వాచ్మెన్ కే 400 ఇస్తున్నాం. చూసుకో. ఆహా, ఒరే బిగ్ సన్, అసలు నేను ఏ ప్రశ్న అడగకపోతే అసెంబ్లీలో ఎమ్మెల్యే బతుకైపోద్దని అడిగాను, కానీ అసలు నువ్వు పుట్టగానే గొప్పోడు అవుతాం చెప్పిన మొట్టమొదటి మనిషి నేనురా. ఏ రేబుల్ చాలా పెద్ద కుట్టాడురా. 10 రూపాయలు ఏంటి గొడవ నువ్వు ఎప్పుడు? అలాగే అంటే మన సంపాదన అంతా మీరే తింటారా? తినండి తినండి అయ్యా. ఏ అన్న తండ్రికి 10 రూపాయలు ఇస్తే అరిగిపోతారా? ఇదిగా ఉద్యోగం వచ్చిన రోజున ఇంట్లో పాలిటిక్స్ బయలుదేరుతున్నాయి. అరే పెద్దోడా, నేను సింగిల్ గా మీటింగ్ అవుతాను రా. నువ్వు బాగుపడవు అన్నయ్య. ఏమిటి? అది కాదురా, మన నెలకి ఎంత గిట్టద్ది? అబ్బబ్బబ్బబ్బబ్బా, అన్ని ఇప్పుడే చెప్పాలా? ఇందాక నుంచి మరీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. అంటే చెప్ప, ఎవరు మాట్లాడకండి. అది కాదురా పెద్దోడా, ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం. చెప్పరా, జీతం ఎంత? ఆ ఫ్యాక్టరీలో సర్వాధికారాలు నావి. నేనెంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే నేను అందరికీ ఇచ్చేవాడినే గానీ ఒకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తిరగడానికి కారు, ఉండడానికి ఏసీ రూము. అసలు చెప్పాలంటే నేను ఆ ఇంటికి చాలా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను కోటేశ్వరుడు సత్యమూర్తి గారికి కాబోయే అల్లుణ్ణి. నిజంగానే? చూసుకోమ్మా, అన్నయ్య అంటే అన్నయ్య రాజా. అన్నయ్య, రేపు చెల్లి పెళ్లి పందిట్లో మా అన్నయ్య కోటేశ్వరుడు అల్లని చెప్పేసి వచ్చేవాడు అందరిని అదరగొట్టేస్తాను. అన్నయ్య, మాకందరికి చాలా గొప్పగా ఉందిరా కదమ్మా. నాకు మాత్రం ఈ ఇంట్లో పుట్టేందుకు సిగ్గుగా ఉంది. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో నాకు అనవసరం. నాకు ఈ పెళ్లి నచ్చలేదు, ఏమాత్రం ఇష్టం లేదు. చూడండి, మళ్ళీ ఈ పెళ్లి విషయం నా దగ్గర ఎత్తకండి, నన్నేమి అడగండి. పెళ్లి మాట ఎత్తగానే ఏం పట్టినట్టు వెళ్ళిపోతాడేంట్రా? అన్నయ్య వచ్చారా? రానే, నాకు తెలుసు నేను వస్తావని. పేరు చూసండి మంచాయి. అక్కర్లేదు. నేనొచ్చింది మీరంతా చాటంత ముఖాలు చేసుకుని ఆనందిస్తారని కాదు, ఆనందించాలని కాదు. మా ఇంట్లో పుట్టి మేం పెట్టింది తిని రెక్కలు వచ్చాక తన దారి తను చూసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నారని ఊళ్ళో కనపడ్డ వాళ్ళందరితో చెప్పు నేడుస్తున్నారట. అన్నయ్య, వరసలు బంధుత్వాలు అనవసరం. నేను పుట్టినప్పటి నుంచి నా పాలకి, తిండికి, చదువుకి, బట్టకి ఎంత అయిందో అనా పైసలతో సహా లెక్క కట్టండి, తీర్చి మారేస్తాను. మీకు రుణపడి ఉండాల్సిన గతి నాకు లేదు. ఇదిగో 20,000. రుణం తీర్చుకోవడానికి వచ్చావన్నమాట. ఆగరా చిన్నోడా, సెట్ అంత కొడుకు పనిగట్టుకి ఇంటికొచ్చి రుణం తీరుస్తానంటే నువ్వేట్రా? ఆడు నేను తెలుసుకోవాలి లెక్కలు. రే కోటీశ్వరుడు అల్లున్నా కొడక, ఈ ప్రపంచంలో నాలాంటి ఎదవకి మరొకడికి బుద్ధి చెప్పే అర్హత లేదురా. కానీ నాలాటోడికి కూడా బుద్ధి చెప్పే అర్హత నీ ఇలాంటి ఎదవ కొడుకులు ఇస్తారా? నీ అమ్మ నిన్ను 10 నెలలు మోసి కన్నందుకు, గోరుముద్దలు పెట్టి పెంచినందుకు, తిట్టే ఈ నోరిచ్చినందుకు, రేటు కట్టే నీలాంటి కొడుకు నడిచిన ఈ భూమి మీద ఏ ప్రళయాలు వచ్చినా శుభ్రం కాదురా. అసలు తప్పు నీది కాదురా, ఈడిది. దీన్ని చదివించుకోవడం కోసం గొడ్డులాగా సాకిరీ చేసి కుక్కల విశ్వాసం పెంచుకున్నాడే తప్పు ఈడిదిరా. సిలువెక్కిన యేసుక్రీస్తు తప్పు, కానీ సిలువేసినాడు తప్పేట్రా. ఏటి 20,000 తీసుకొచ్చావా? ఈ ఇంట్లో పశువు తంతాన అమ్ముడుపోయి నీ చెల్లెలి పెళ్లి చేస్తుందిరా. రే
నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే వచ్చే జన్మలో మనిషిగా కాదురా ఈ ఇంట్లో పశువుగా పుట్టించుకొని ప్రార్థించుకో, నీ బతుకులో రుణం సగం తీరిపోద్ది. రేయ్, నీ అమ్మకి రేటు కట్టే నీలాటాడికి తండ్రి లేనందుకు సిగ్గుగా ఉందిరా యదవ. ఇందుకే మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండకుండా పోతోంది. ఒకడు బాగుపడిపోతున్నాడని ఈర్ష్య, తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికేం తక్కువ లేదు. ఏదో ఒక రోజున మీరందరూ ఆకలితో మాడి నా ఇంటి ముందు దేహి అని నిలబడతారు, ఆ రోజున చెప్తాను. రాయ్, అంత చెడి నీ దగ్గరే అడుక్కోవాల్సి వస్తే ఇంటల పదింద ఇష్టం మింగి సస్తామేమో కానీ ఇష్టోసలని నీ గడప మొత్తం తొక్కరా. ఓహో, నువ్వా? చివరకు గతి లేక డబ్బు కోసం నిన్ను పంపించాడన్నమాట. ఎందుకురా పెద్దోడా అంత మాట అంటే? నేను ఇక్కడికి వచ్చిన సంగతి చిన్నోడికి తెలియదురా. చిన్న కొడుకు పొగరబొత్తనానికి నీ అభిమానాన్ని అడ్డేసి నీ కూతురు పెళ్లికి అడుక్కోవడానికి వచ్చావు, అవునా? నేను వచ్చింది అందుకోసం కాదురా. నువ్వు వచ్చింది ఎందుకోసమైనా నాకు అనవసరం. చెయ్యి దాచి నన్ను అడగడం కంటే విషం దాగి చస్తానన్నాడుగా. ఓహో, ఆ విషం కొనుక్కోడానికి కూడా డబ్బు లేదన్నమాట. కన్నవాళ్ల విషం తాగడానికి డబ్బును ముష్టిగా వేసే కొడుకును కన్నందుకు చాలా గర్వంగా ఉందిరా. నిజానికి ఆ విషయానికి కూడా డబ్బు లేకపోయిన రోజు నీ మాట గుర్తుంచుకుంటాలే బాబు. ప్రత్యేక తలకురువు పెట్టాల్సిన కొడుకు తావడానికి విషయాన్ని కూడా కొనిస్తానంటే అంతకంటే కావలసిందే ఉంది బాబు. శనివారం ముహూర్తం వచ్చి చెల్లెళ్ళెత్తిన దక్షిణతలు వేసి ఆశీర్వదించమని తల్లిగా అడగడానికి వచ్చాను. ఆహాహా, డబ్బు అడగకుండా మాటలతోనే నన్ను కరిగించి నేనే ఇచ్చేలా చేసుకోవాలి. శభాష్, మీది తెలివంటే. నేనొచ్చింది డబ్బు అడగడానికి మాత్రం కాదు. ఒక్కగానొక్క చెల్లెలి పెళ్లి జరుగుతుంది. పెద్ద కొడుకువి ఈ శుభలేఖిచ్చి పోదామని వచ్చాను. ఒక్కసారి కిందికి దిగొచ్చి ఈ శుభలేఖ తీసుకో బాబు, వెళ్ళిపోతాను. అవును, మీరెప్పుడు ఆలోచించేది నేనెంత ఎత్తుకు ఎదిగానా అని, నన్ను ఎలా కిందకు దించాలా అని. అక్కడ పెట్టేళ్ళు, కిందకు వస్తే తీసుకుంటాను. అక్కర్లేదు. మీ అమ్మాయిని కనిపెట్టుకుంటే మీ అల్లుడి అవసరాలు తీర్చండి. ఆయనకి బంగారు మెడలు కట్టి అందరూ రతనాల ఉయ్యాలు వేలాడి తీసి ఊపండి. అయినా ఎందుకమ్మా తొందరపడ్డావు? ఈయన గారు వచ్చి ఆశీర్వదిస్తేనే చెల్లెల జీవితం గొప్పదవుతుంది అనుకుంటే, అంతకంటే రోడ్డు పోయి ఎవరైనా వచ్చి 4 అక్షంతలు వేయమంటే వాళ్ళు ఆశీర్వదిస్తే అంతకంటే గొప్ప జీవితం అవుతాం మా చెల్లెలది. చూసారా, ముందు ఈవిని పంపించిన తర్వాత వీడొచ్చాడు. ఇదంతా నాటకం. వీళ్ళని ఏం చేసినా తప్పులేదు. ఏమిటా వాళ్తున్నావు? ముష్టికి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూస్తుంటే విని ఊరుకోవడానికి నేనే చచ్చు దద్దమ్మలు కాను. నేను వచ్చింది నీ డబ్బు కోసం కాదురా, మా అమ్మ కోసం. ఒరే ఎత్తు మనిషి, నువ్వు ఎంత ఎత్తుగానే ఎదగరా పర్వాలేదు, కానీ అంత ఎత్తు నుంచి కూడా తల్లిని తల్లిని, తండ్రిని తండ్రిని పిలవాలని గుర్తుంచుకో. మేళలెక్కేం కదా అని మనిషి కొవ్వెక్కి పొగరెక్కి మాట్లాడితే అంత ఎత్తు నుంచి కింద పడ్డ రోజున చెడిన కుక్కలు కూడా నీ మొహం చూడవరా. ఖరీదైన సమాధుల్లో కూడా శవాలే ఉంటాయి, దేవుళ్ళని గుళ్ళో గబ్బిడాలు ఉంటాయి. నూతులాంటి అంతస్తుల మధ్య ఆప్యాయత మర్చిపోయే నీలాంటి కప్పలు ఉంటాయి. నేనెవరిని అనుకున్నావు? పిచ్చి పిచ్చిగా అవుతావా? ఏమిటో ఈ పని, మంచి పని రాకున్నాను. ఆ భగవంతుడు నన్ను నీకంటే ఒక్క రోజు ముందు పుట్టించుంటే ఈ రక్తం నీ నోటంటొచ్చుండేది. కనీసం నీలో ఆత్మీయత మర్చిపోయే పశువులైనా పుట్టించుంటే ఈ చెయ్యెత్తి దించోలోగా నువ్వు, నీ ఆస్తి, నీ అహంకారం, ఈ భవంతి పునాదులతో సహా లేచిపోయి ఉండేవి. రాయ్, చదువు సంస్కారం ఉన్న నువ్వు ఇంత చేసినా ఇంకా బతుకున్నావంటే నువ్వన్నట్టుగా నాకు చదువు సంస్కారం లేవు గనక. అమ్మా, మళ్ళాంటి కష్టపడే జీవితాలు, ఇలాంటి నికృష్టపు జీవితాల మీద ఆధారపడకూడదని పాత కథే మరోసారి నిరూపించింది. రే, నువ్వు కోరుకునే ఆఖరి అదృష్టం రా అమ్మ నీ దగ్గరికి రావటం. పదమ్మా.